తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోతే ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు అర్ధనగ్న ప్రదర్శన చేస్తామని ఉక్కు కార్మికులు హెచ్చరించారు. భూములు కోల్పోయి నిర్వాసితులుగా మిగిలిన కాంట్రాక్ట్ కార్మికుల పొట్టకొడితే సహించేది లేదని స్పష్టం చేశారు. కూర్మన్నపాలెం దీక్షా శిబిరం వద్ద నడి రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలిపారు. ప్లాంట్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 3000 మందిని తొలగించారన్నారు. బయట నుంచి స్టీల్ యాజమాన్యం కార్మికులను తెస్తున్నారని, తమపై 144 సెక్షన్ విధిస్తామని పోలీసులు బెదిరిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు వాపోయారు. ప్రజాప్రతినిధులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు కోరవనపల్లి ఆర్చ్ దగ్గర కూడా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన కార్మికులతోని ఇక్కడ నిరసన చేస్తే పోలీసు వ్యవస్థ వచ్చి మొత్తం ఆక్యుపై చేసుకొని కాంట్రాక్ట్ కార్మికులందరినీ బయటకు వచ్చే ప్రయత్నించారు. మేమందరం కింద కూర్చొని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వాళ్ళందరూ విధుల్లో తీసుకోవాలనేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ మేమందరం కూడా భూములు త్యాగం చేసిన నిర్వాసిత కుటుంబాలమే. మాకు ఈరోజు ఉపాధి పోతుందనేసి మేము నిరసన చేస్తే ఇక్కడ ఉన్న స్థానికున్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. పైగా కొత్త కార్మికులు తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. ఇక్కడ 20 సంవత్సరాలు పెట్టి కాంట్రాక్ట్ లేబర్గా కాంట్రాక్ట్ మారితే కార్మిక విధానంతో కార్మిక సంఘాల సపోర్ట్తో నేటి వరకు మా కుటుంబాలతో మేము పోషించుకుని పనిచేస్తుంటే ఈరోజు లేబర్ కోడ్ రద్దు చేయాలని, కార్మిక సంఘాలు ఉండకూడదనేసి ఇప్పుడు 5600 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించాలని ఇప్పటికీ 3000 మంది కార్మికుల్ని తొలగించేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు తొలగించే విధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. విశాఖ ఉక్కు ప్లాంట్ చరిత్ర 60 సంవత్సరాల పోరాటాల చరిత్ర. 5 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్తే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధపడింది. ఆదానికి గంగవరం పూర్తిని 100% ఇచ్చేసారు. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పకుండా విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో మేము కొనసాగిస్తాం, నిర్వాసులకు ఉపాధి ఇస్తాం, కార్మికులు అందరికీ కూడా సెక్యూర్ ఇస్తామని చెప్పేసి ఇవాళ 3 BFలు కూడా నడుపుతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చేత ఒక ప్యాకేజ్ పేరు మీద భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి సంస్కృతిని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 5000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని, అసలు నిర్వాసులందరూ కూడా 8000 మందికి ఎటువంటి ఉపాధి లేకుండా పర్మనెంట్ కార్మికులను 2500 మందిని ఇళ్ళకి పంపించేసి ఇవాళ ఈ ఫ్యాక్టరీ నడుపుతా ఉన్నారు. ఎందుకు ఈ అబద్ధాలు చెప్పడం? మీ రాజకీయ అవసరాల కోసం ప్రజలను వాడుకొని ప్రజా పోరాటాల ద్వారా మీరు అధికారంలోకి వచ్చేసి ఇవాళ కార్మిక వర్గాన్ని మీద దాడి చేస్తున్నారు. ఇవాళ పోరాటాలు కూడా అనగొట్టడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్నమాట. భారతదేశంలో ఎక్కడ కూడా పోరాటాలు, కార్మిక వర్గం చేసే పోరాటాలు కానీ, రైతులు చేసే పోరాటాలు కానీ ఎక్కడ అంచనా ప్రభుత్వాలు కూలిపోయాయి. మీ ప్రభుత్వానికి కూడా ఇదే పరిస్థితి వస్తుందన్నమాట.